దేవుని కంటే ఎక్కువగా ఎవరినైనా ప్రేమిస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువ ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. చదవబడిన వాక్యంలో దేవుని కంటే ఎక్కువగా ఎవరినైనా ఒకవేళ ప్రేమిస్తే ఖచ్చితంగా నువ్వు బాధపడవలసి వస్తుంది. ఒకరోజు ఒక తల్లి, అయ్యా నేను చాలా నలిగిపోతున్నాను, విరిగిపోతున్నాను, హృదయం బరువెక్కింది, నిజంగా బాధపడుతున్నాను, బ్రతకాలనిపించట్లేదు, చనిపోవాలనిపిస్తుంది, కారణం ఏంటమ్మా? అప్పుడు చెప్తుంది, అయ్యా నేను దేవుని కంటే ఎక్కువగా నా కొడుకును ప్రేమించాను, నా బిడ్డను ప్రేమించాను, నా భర్తను ప్రేమించాను, అదేనయ్యా కారణం. అవును, నిజమే. ఈ సమయంలో ఈ మాటలు వింటున్న సహోదరుడా సహోదరి, దేవుని కంటే ఎక్కువగా ఒకవేళ నీ భర్తను ప్రేమిస్తే బాధ పెడతాడు, భార్యను ప్రేమిస్తే బాధిస్తుంది, కొడుకును ప్రేమిస్తే కన్నీళ్లు తెప్పిస్తాడు, కూతుర్ని ప్రేమిస్తే ఖచ్చితంగా కష్టపెడుతుంది, నిజంగా నీ హృదయం నలిగిపోతుంది. దేవుని కంటే ఎక్కువగా ఒకవేళ నీ కోడల్ని ప్రేమించిన, అయ్యో నా కోడలు కదా, మంచిగా చూసుకోవాలి కదా అని చెప్పి కోడల్ని ప్రేమించిన ఖచ్చితంగా నీకు కష్టాల పాలు చేస్తుంది. ఒకవేళ అల్లుడిని ప్రేమించిన ఖచ్చితంగా నువ్వు బాధపడవలసి వస్తుంది. అదే సమయంలో దేవుని కంటే ఎక్కువగా నీ మనవన్ని కానీ మనవరాల్ని కానీ ప్రేమించినా, ఇంకా ఏ వ్యక్తిని ప్రేమించినా, ఏ వ్యక్తిని ప్రేమించినా, దేవుని కంటే ఎక్కువగా ఏ వ్యక్తిని ప్రేమించినా ఖచ్చితంగాను బాధపడవలసి వస్తుంది. అందుకని ప్రేమించడం తప్పు కాదు, కానీ మొదట దేవుని ప్రేమించు, ఆ తదుపరి మనుషులను ప్రేమించు. అంతేకాని దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే ఖచ్చితంగా బాధపరచబడతావు. యాకోబు తన కుమారులందరికంటే ఎక్కువ యోసేపును ప్రేమించాడు. ఎక్కువగా ప్రేమించడం వల్ల యోసేపును సహోదరులు కొట్టి ఐగుప్తుకు అమ్మేసుకున్నారు. యాకోబు యోసేపును ఎక్కువ ప్రేమించడం వల్ల చాలా కాలం పాటు తనకు దూరం అయిపోయాడు. ఆ కుమారుని ప్రేమకు నోచుకోకుండా పోయాడు. అందుకే చెప్తున్న ఈ సమయంలో దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించినా వారి ప్రేమను పొందుకోలేవు, తిరిగి నోచుకోలేవు. నిజమే, మనుషుల ప్రేమ ఏడిపిస్తుంది, దేవుని ప్రేమ ఏడుపును ఆపేస్తుంది. మనుషుల ప్రేమ మనుషుల ప్రేమే. నిజమే, మనుషుల ప్రేమ అంతంత మాత్రమే, బాధ పెడుతుంది, దుఃఖ పెడుతుంది, ఏడిపిస్తుంది. కానీ దేవుని ప్రేమ నిన్ను ఆదరిస్తుంది, ధైర్యపరుస్తుంది, నీకు మనశ్శాంతినిస్తుంది, నెమ్మదినిస్తుంది. అందుకే దేవుడు నమ్మదగినవాడు, మనుషులు నమ్మదగిన వారు కారు. వారు కుటుంబ సభ్యులైనా బయట వారైనా దేవుణ్ణి నమ్ము, దేవుణ్ణి ప్రేమించు, మనశ్శాంతిగా ఉంటావు, ధైర్యంగా ఉంటావు. కానీ మనుషులను ప్రేమించి దేవుని కంటే ఎక్కువగా గాయపరచబడవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ సమయంలో మరి చేయవలసింది ఏంటంటే, ఇక మీదట ప్రభువా నేను నిన్నే ఎక్కువ ప్రేమిస్తాను, ఆ తర్వాతే మనుషుల్ని ప్రేమిస్తాను, నా కుటుంబాన్ని ప్రేమిస్తానని ఒక తీర్మానం చేసుకొని నువ్వు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తూ, ప్రార్థిస్తూ, వాక్యం చదువుతూ, మందిరానికి వెళ్తూ, దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ గడుపు.